సంబంధించి ఒకసారి అయితే మీరు చూడండి. రైట్, ఇక తెలంగాణ ప్రజలరా ఏం జరుగుతున్న తెలంగాణలో అంటే చాలామంది కూడా వివిధ రకాలుగా వాళ్ళకు సంబంధించిన భాషలో వాళ్ళకు సంబంధించినట్టుగా వారి ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను మనం వాస్తవాలు ఏంటిది అనేది బేరుజు వేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా పట్టుకున్నా నా పార్టీ అధికారంలో ఉంటే చాలు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి, రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు కోరుకుంటారు. గట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక బీజేపీ ఇతరత్ర పార్టీలకు సంబంధించి వాళ్ళ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. సరే, తప్పులేదు. మీకు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండడం అది మీకు ఇష్టమే అయితే మరి తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా కూడా చాలామంది చనిపోతున్నారు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఎవరు ఆలోచించాలి? నువ్వు కార్యకర్తగా ఒక పార్టీకి ఉన్నావు సరే, మరి నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, నీ ఇంట్లో కూడా ఆ కొడుకులు బిడ్డలు భార్య అమ్మా నాన్న వీళ్ళందరూ అయితే ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి. కార్యకర్తలు అనగానే ఏంది ఇష్టం ఉన్నట్టుగా మెసేజ్ చేసుడు, ఇష్టం ఉన్నట్టుగా కాల్ చేసుడు, లేకపోతే ఏదో జరుగుతుంది. అరే నీ ముఖ్యమంత్రికి లేని నొప్పి నీకెందుకు రా నాయనా? నువ్వు ఓటేసినావు, నువ్వు ఒక ఓటర్ లెక్కుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారెంటీలు ఉన్నాయి. దాని తర్వాత ఏం జరుగుతున్నది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది తెలుసుకో. ఒక కార్యకర్త లెక్క, ఒక పిచ్చోడు లెక్క బిహేవ్ చేయకు. తెలంగాణ ఓటర్ లెక్క ఆలోచించు. ఓటు ఎందుకు వేస్తున్నావు, ఈ భారత రాజ్యాంగంలో ఓటు విలువ ఏంటి, ఆ ఓటుకు సంబంధించి ఇప్పుడు భారత రాజ్యాంగం ఏమంటుంది అనే విషయాన్ని ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా తమ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉండాలి, మేము అధికారంలో ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉండే ఒక పిచ్చోళ్ళ లెక్క, ఒక దారుణమైన వ్యవస్థలో, ఒక దారుణమైన హీనమైన నీచుల లెక్క ప్రవర్తిస్తున్నారు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు పార్టీల అధికారంలో ఉంటే రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరుతుంది, కానీ మీకేమన్నా వస్తుందా? కార్యకర్తలను అందరినీ అడుగుతున్న అన్ని పార్టీలకు సంబంధించి. ఇప్పుడు ఫలానా చోట రైతులు చనిపోతున్నారు, మరి దాని సంగతి ఏంది? నీ ఇంట్లోకి వెళ్ళేమన్నా పైసలు ఇస్తావా? వాళ్ళకి సంబంధించి పెద్ద దిక్కు అయి మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళ జీవితాలు సెట్ అయ్యే విధంగా 1 కోటి రూపాయలు ఇచ్చేస్తావా? ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఇస్తావా? అరే పార్టీల పిచ్చిలు పడి ఓ సైకోల్ లెక్క, ఒక బిహేవియర్ లెక్క ఎందుకు చేస్తున్నారు తెలంగాణ ప్రజలారా? ఒకసారి ఈ సన్నాసులకు బుద్ధి చెప్పురి. అరే కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండాలి అంటే అధికారంలో ఉంటే అయిపోతుందా? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, తెలంగాణ ప్రజలకు ఏం చేద్దాం అనుకున్నారో, 6 గ్యారెంటీల పంచాయతీ ఏంది, తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవన్నీ అవసరం లేదు. చిలక ప్రవీణ్ను జర్నలిస్టు శంకర్ను కొట్టినాం, సంబరపడ్డాం, నేత్రానందం. వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరగరాంది జరిగితే సరే ఆయనకే చిరాకు లేసింది, మా ఇళ్ళ మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా చేస్తే ఏంది పరిస్థితి అంటున్నా. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఏది ఈ మన బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ అది ఉంటుంది కదా, అక్కడికి సంబంధించి రాష్ట్ర డీజీ అంటే అక్కడ ఉన్న సిపి గారికి ఒక కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 20 కంప్లైంట్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొని పోతా. కంప్లైంట్లు చేస్తారా? వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు చేయగలుగుతారా? అంటే ఒక రాజ్యంతో మేము పోరాటం చేస్తున్నప్పుడు, వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు మొత్తం. నిజం చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా, ఈ దరిద్రులు ఎట్లా తయారయ్యాలంటే ఒక సైకోల లెక్క తయారయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్త అనే వ్యక్తి ఏం తెలుసుకోవాలి? అరే మన పార్టీ వాగ్దానం చేసినాం, ఆ వాగ్దానాలను ఎట్లా అమలు చేయాలి, మన పార్టీ వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోతుంది, పోకుండా ఎట్లా కాపాడాలి, ఇవన్నీ వద్దు మనకు. ఒక ఏంది అంటే సునకానందం పొందుతుర్రు. నా భాషలో చెప్పాలంటే ఒక సునకానందం పొందుతున్నారు ఈ సన్నాసిగాళ్ళు. అదా ఇంట్లో ఉన్నావు కదరా, అరే ప్రదీప్ రారా, నువ్వు స్టూడియోకి రారా. పేడ్ బ్యాస్ట్ ఎవడిచ్చిండో, నీ అయ్యి ఇచ్చిండా, లేకపోతే వానయ్య ఇచ్చిండా, వీనయ్య ఇచ్చిండా? సిగ్గులు చెరాలు ఉండాలి. ఓడేమో వాట్సాప్లో దాన్ని ఏంది ఆడియో మెసేజ్లు పెడతాడు, ఇంకోడేమో మెసేజ్లు పెడతాడు, ఇంకొకడేమో కామెంట్లు పెడతాడు. సిగ్గు శరాలు ఉండాలి. 20,000 వీడియోలు చేసినప్పుడు ఆడదానిలోకి ఇంట్లో ఉన్నావు, అప్పుడు ఏడున్నావు? అప్పుడు ఎఫ్ఐఆర్లు అయినప్పుడు, అప్పుడు అరెస్టులు చేసినప్పుడు, అప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు ఏడున్నావయ్యా? ఏ ప్రభుత్వాన్ని అయినా బట్టలు ఇప్పి బదట్లో ఉక్కబెడితే ఏం తమాషాలు చేస్తున్నారు? ఏంటంటే బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అట్ట చూపెడుతుందా? నేను బరాబర్ అంట కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావాలంట. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్టిగా వదిలేస్తారు. రేపు వర్షాకాలం దాన్ని రిపేర్ చేయకపోతే మేడిగడ్డ కూలుతుంది. కూలిన తర్వాత ఎవరి మీద అయితే ఎవరి పైసలు అవి? నీ పైసలు కాదా? నీకు సోయి లేదా? నువ్వు పన్ను కట్టలే? నువ్వు మనిషివి కాదా?
అరే ఎవ్వడు పడితే వాడు ఎవ్వని నచ్చినట్టుగా ఆడు ఏమనుకున్నాడు, తమాషా చేస్తున్నా మీ ఇళ్ళకి వచ్చామన్నా పంచాయతీ చేస్తున్నా బోషిడికే కాదు, తినేది అన్నం అన్నం తిన్నట్టుగా వ్యవహరించుర్రి. ఎవ్వడు పడితే వాడు ఈ తెలంగాణలో గింత సావచ్చింది, దా తీసుకొస్తావా, దా ఇప్పుడు మాట్లాడుకుందాం, దా ఇప్పుడు మాట్లాడదాం, దా ఎవడు పేడ్ జర్నలిస్టో మీ లెక్క వట్టకాయలను జోకే జర్నలిస్టుల దగ్గర పోరు మీరు. నేను గానాడు ప్రశ్నించిన ఈనాడు ప్రశ్నించిన ఎవడు ఇష్టం ఉన్నట్టుగా వాడు మాట్లాడతాడు, తల్లికి పుట్టినోడు ఎవడు మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా. ఇలా కళ్ళు కనబడతలేవు కావచ్చు, గిల్ల 20,000 వీడియోలు ఉన్నాయి, ఏ కళ్ళు కనబడతలేవు కావచ్చు ఇవన్నీ, గిడ 22,000 వీడియోలు ఉన్నాయి, ఈ కళ్ళు కనబడతలేవా. అరే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవాలను ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఒక లక్ష్యంతో ఎప్పుడూ విపక్షంగా ఉండాలనే కోణంలో వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీరు ఇక్కడ లోటుపాట్లు చేసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు, ఇక్కడ సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపితే అదట పేడు జర్నలిస్టులు అటుగా మీలెక్కి ఇట్లా జోకెటోళ్ళ దగ్గర పోయి మాట్లాడుకోరు. ఒకసారికి చూడుర్రి తెలంగాణ బిడ్డలారా, గిడ కనబడుతున్నది కదా, నేను ఎక్కువ ఏం మాట్లాడా, గిది